కరీంనగర్ జిల్లాలో ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్స్తో జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. 2 నెలల ముందే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని వెదర్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చిలోనే విశ్వరూపం చూపిస్తున్న భానుడి భగభగలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ మే నెలల్లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే రికార్డవుతున్నాయి. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో 3 చనిపోయారు. ఏప్రిల్ మే నెలల్లో ఎండల ప్రభావం మరింత పెరగవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండల ప్రభావాన్ని మరింత పెంచుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. చాలా ఈరోజు మార్చి నెలలో 40 డిగ్రీలు దాటిపోయిన ఎండలు. ప్రభుత్వం దీనిపైన కొంచెం శ్రద్ధ వహించి సామాన్య మానవులకు ఎండ నుంచి రక్షించగలరని మా యొక్క మనవి. చలివేంద్రాలు అలాంటివి ఏదైనా ఏర్పాటు చేస్తే జనాలు కొంచెం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నాం. రోహిణి కార్తె ప్రారంభమయ్యాక ముదురు కావాల్సిన ఎండలు కాస్త ఇప్పుడే ప్రభావం చూపుతుండడంతో తప్పనిసరి అయితే తప్ప జనం బయటకు రావడం లేదు. వడగాల్పులకు తోడు వాతావరణం పొడిబారుతూ ఉండడంతో వడదెబ్బ ప్రభావం కనిపిస్తోంది. ఎండల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలపై ఎండ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చిరు వ్యాపారులు, రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునేవారు ఎండ వేడిమికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది చూస్తే ఈ సంవత్సరం ఉన్న ఎండల పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ ఎండల ప్రభావం చూస్తే సామాన్య మానవుడు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. కనీస జీవన ఉపాధి చేసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఉన్నది. ప్రజలని అప్రమత్తం చేసి ప్రజలకు కొంచెం వడదెబ్బ గురి కాకుండా చూడాలని గవర్నమెంట్ చదివిస్తున్నాం. గంటల నుంచి 10 గంటల దాకా పనిచేస్తున్న ఉపాధి హామీ పథకానికి వచ్చి పనిచేస్తున్నాము. ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదు. మాకు పనికాడ మాకు మెడిసిన్ సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, టెంట్లు లేవు. ప్లస్ మాకు ఎండాకాలం అనేది ఇటువరకు ఎండ కొడుతుంది కాబట్టి ఈ భూమి తేమ లేక గట్టిగా తెగొట్టడం వల్ల మాకు సరైన కూలి పడతలేదు కాబట్టి కూలి పడే సౌకర్యం చేయగలరు. ఎండ తీవ్రతకు జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గొడుగులు, ముఖానికి మాస్కులు వేసుకుని వస్తున్నారు. మరోవైపు కూల్ డ్రింక్స్, జ్యూసులు తాగుతూ ఎండ నుంచి రిలీఫ్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. దీంతో ఈ ఎఫెక్ట్ నుంచి ప్రభుత్వం జనాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.